వ్యామోహం అనే అంగీ తీసి పక్కన పడేయండి. అంటే వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ఘనత మీద వ్యామోహం, గొప్ప మీద వ్యామోహం. నీ పేరు గొప్పగా ఉండాలి, నీ సంస్థ గొప్పగా ప్రకటించబడాలి, నీ పేరు గొప్పగా ప్రకటించబడాలి, నువ్వు గొప్పగా ప్రకటించబడాలి. వ్యామోహం. ఈ వ్యామోహాలనే వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేసేసేయండి. తగ్గించుకోండి, దేన మనసు కలిగి ఉండండి. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన అంగీకరించబడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు, దేవుని మందిరంలో ఉండలేవు, ఆయన 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 సన్నిధిలో అతిథిగా ఉండలేవు, ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద ఉండలేవు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, దేవుని సన్నిధిలో పవిత్రం చేసుకోకపోతే నీ రోగము నుండి